తొక్కడాలు అదే అడిగిన అందరూ మేము తెచ్చిపోతే నువ్వు ఒక్కడే పెట్టుకుంటావని. ఉండేవాళ్ళు అందరూ డయాలసిస్ చేసుకునేవాడు తెచ్చేవాళ్ళు, వాడు ఒక్కడే పెట్టుకుంటాడు. నెల్లూరులో ఎన్నున్నాయి డయాలసిస్ సెంటర్లా, 4 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. వీళ్ళు ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటారు, వీళ్ళందరూ చేస్తుంటారు. హైదరాబాద్లో చేసి ఢిల్లీలో చేసుకుంటే ఇంకా బాగుంది. పెట్టుకోమ్మా, పైపులు అట్నే ఉంటాయి, మొదటి వేడిగానే ఉంటాయి. అదే గుడ్లు ఉంటాయి. డేట్ గుడ్డులా ఉంటాయి, మాకు అది డేట్ తెలియదు. అదే మానేది ఇప్పుడేం పడము అంటే కష్టం ఏమని అడుంటే తోడ అమ్మాయికి నాడికి గెలుచుకొని పోయి మాటలు రాలేదంటే వంకాయలు పేరు 5 రూపాయలు ఇస్తాను అరకలు వేయి మాట్లాడితే సాధ్యమైన సేపు ఉంటే ఆ కష్టాలేంటి పెట్టి దాని ద్వారా కర్మ తీసేస్తున్నాం. ఆమెను బరిగిస్తే కష్టమైనే కదా, మన ఇంట్లో ఉన్నంత సుఖంగా ఉండదు. ఇంట్లో ఉన్నంత సుఖంగా ఉండదు సార్. ఆ కష్టాలు పెడితే కష్టాల ద్వారా మన కర్మ తీసేస్తాడు. కష్టాల గురించి కాదు సార్, హైదరాబాద్ ఏం పడ మునిగిపోతుంది. ఇక మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి సార్. నీ అబ్బాయి దగ్గరికి ఎందుకని ఆయన నిండిస్తారు చాలా నువ్వు లేకపోతే వాళ్ళ అమ్మ నుండిచ్చు, వాళ్ళ అమ్మ బిడ్డ ఉండలేరా? సాధ్యమైనంత సేపు వెంకటేశ్వరానికి ఎంత సేవ చేసుకుంటే అంత తొందరగా విముక్తి అవుతాయా? ఇంక లైఫ్ లాంగ్ క్వశ్చన్ అయిపోయా, నాలుగు గెలుచుకొని పోయా. నువ్వు కూడా పోమ్మా, వాళ్ళ అమ్మ ఉండలేదు ఏం భయం అన్నా ఇంకా. మనకి ఎంత కర్మ ఉన్నా ఇప్పుడు పెట్టే కష్టాల ద్వారా తీసేస్తాడు ఆయన. మేము పడ్డ కష్టాలు ఈ ఊరు బయట ఉండరు. ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో ఇల్లు లేదు, ఇల్లు లేకుండా ఏడ ఉండాలి మేము? మీకు ఇప్పుడు ఉండడానికి ఏదో ఒకటన్నా ఉంది, మాకు అది కూడా లేదు. ఇల్లు లేకుండా అంతకొద్దు కొంపు ఉంటే ఒక పక్క వాళ్ళు ఒక పక్క మేము ఆశ్రమంలో సేవకులు 10 మంది. ఏం కోరా అంటావు ఈ చూస్తారు వాళ్ళ జాడ్యం అది. మాకేంటంటే ఎవరు చూడకుండా తినాలి మేము. అయినా కానీ ఓర్చుకున్నాం వాటిని, నెల రోజులు ఓర్చుకున్నాం. మేము ఒక పూరి గుడిసి వేసిన అంతకొద్దుది ఇంత ఉండదు గుడిసి మొత్తం. ఆ గుడిసిలోనే ఉన్నాం. ఆ గుడిసిలో ఉంటే ఇంత రోజు గుంట పక్కనే. ఇప్పుడు స్కూల్ పెట్టిండేది ఇంత రోజు గుంట. దానిలో ఎప్పుడు ఎండాకాలం వానాకాలం నీళ్లు ఉంటాయి, నీళ్ళలో పాములు ఉంటాయి. ఆ పాములు చల్లంగా దేక మిగులు మా ఇంటికి వస్తాయి. మేము గమ్ములు కూర్చొని ఉంటే అది పాఠాలంగా చేరుంటుంది చుట్టేసుకొని. ఒక కష్టం కాదు, మంచినీళ్ళు లేవు ఎండాకాలం. ఇప్పుడు నయం, బోరు గీరు అన్నీ ఉన్నాయి, నీళ్లు లేవు. గుడ్డ పిండుకొని కూడా నీళ్లు లేకుండా ఉంటే కోనేటికి పోయి మాసుకొచ్చుకోవాలా. ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకునేది రాళ్ళు. ఇప్పుడు మట్టి దగ్గర అంతా సాగు చేసినారు. అట్నే పోయేది కదా. ఆమె చెప్పులు వేసుకోదు, అది ఒక గొడవ. ఆయనతో చెప్పులు ఉంటే వేసుకోవాలి, నీకు తెచ్చేస్తామంటే ఆహా నేను వేసుకోనంటది. ఇప్పటికీ నా చెప్పులు వేసుకోదు, సుత్తలోడి వేసుకోదు, తనకే కొందు. అట్టంతా పడడం. కట్టి పొలాలు లేవు, గ్యాస్. ఇప్పుడు ఆ రోజుల్లో కట్టి పొలాలే. నేనా కడ్డీలు కానీ నాకు పొద్దులు లేస్తే కట్టేడు పోని సరిపోయేది. ఆ కట్ట చుట్టూరు, కోనేటి కట్ట చుట్టూరు ఉండి కరతమ్మ చెట్టలో ఎక్కడ ఒక్క ఎండిపోయిన పొల కూడా లేకుండా ఆర్కొచ్చిపోయిలో పెట్టింది. లేవు. రేపు నువ్వు తెస్తే ఈ రిపోర్ట్ కట్టినా కట్టి ఉండు, రేపు తెచ్చిస్తాను నీకు కట్టినట్టు. ఆదివారం రేపు వెంకటాచలం పోయినా తెస్తాను. వెంకటాచలం అమ్ముతారు కట్లు. నా అవస్థ చూసి వెంకటేశ్వర కట్టెలు బండే పంపించాడు మా వాడి ముందరకి. మన కర్మలన్నీ పోతాయి తల్లి. ఇక్కడ కష్టాలు పడితేనా నువ్వేమి బాధపడదు. మీరు పోవాలంటే ఇద్దరు పోయింది, ఆయన నచ్చండి, వాళ్ళ అమ్మని ఆ అమ్మాయిని. ఎన్ని రోజులు సేవ చేస్తే అంత మంచిది. మొండికేసుకోండి. అసలు చదివినారు మీరా? ఏం చదివినావు? ఏమి చదివినావు? సర్వసమర్థుడు చదివినా? సర్వసమర్థుడు ఏమిటందో లాస్ట్లా ఏందో వీరాంజనేయులు నువ్వు అంటున్నావు. వీరాంజనేయులని ఆయనకి తెలిస్తే చదివింది సర్వసమర్థుడు చదివేసింది. ఒకటి చెప్పాను. వీరాంజలి ఏంది చెప్పు? వీరాంజలి ఏంది చెప్పు కథ? పాపని అదే కడుపొస్తే డాక్టర్ వద్దు అని చెప్తే ఉంచుకుని తల్లి
ఏంది ఆ బిడ్డకి ఏంది ఇబ్బంది ఏంది? కళ్ళలో నీరు నీరు చేరిన తర్వాత ఆగిపోయింది సార్. ఒకటే 7 రాత్రి పోగులు అనుకోండి ఏడుస్తూనే ఉంటాడు. నేను చేయను అంటాడు ఈయన వెంకటేశ్వర స్వామి, నేను చేయను అంటాడు కడ్డాయింపుగా. ఈ మనిషి వీరాంజలి, పుట్టి అంజలి కాదు వీరాంజలి. నువ్వు ఎట్ట చేయవో నేను చూస్తా, నువ్వు ఎట్ట చేయవో నేను చూస్తా. రాత్రి 3 గంటల నుంచి ప్రదర్శనలు చేస్తుంది. 5 చోట్ల 5 మీరు ఒక్కచోట చేస్తుండ్రు. ఏడుపా నొప్పులు వస్తాయి. నొప్పి రాకూడదు, శుద్ధంగా ఉండాలి. పాపం బిడ్డ మాత్రం మాట్లాడాలా. 5 చోట్ల సార్ అగ్ని వెంకటేశ్వర దానికి చేస్తుంది, మందిరానికి అగ్నిగుండానికి చేస్తుంది, దేవాలు ఇచ్చేసాడు చేస్తుంది, ఆయన ఎవరు సుబ్రహ్మణ్య స్వామికి చేస్తుంది, ఆంజనేయ గుడికి చేస్తుంది. 5 చోట్ల 5 చేస్తుంది పంచర్. ఆ మనిషి ఏం మనిషి ముక్కు తినడం. 18 ఏళ్ల పిల్లే, పెద్ద ఆయన కాదు, ముస్లిం ముక్క కాదు. చేసి ఆగ్రా వెంకటేశ్వర స్వామి చేత ఒక దూరం వచ్చి ఈ బిడ్డకి బాగా చేయడం అంత సులభమా అని అంటాడు. ఆ బిడ్డ తలకాయ మీద ఆ నుంచి నీళ్లు కానినట్టు కారుతాయి, పిల్లలు ఒంటేలు పోసినట్టు. చూడవమ్మా ఎట్టయిందనా, ఇలాంటి కేసుని బాగా చేయమంటది నువ్వా అని వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు స్వామి. ఇతను ఎక్కడం ఆ పిల్లడు ఒంటేలు పోసినట్టు పోస్తే అది మొదలుకొని పిల్లవాడు అంతే ఏకదారగా ఒంటేలు పోసినాడు. ఏకదారగా దుప్పటి తీసేస్తే మళ్ళా దుప్పటి, దుప్పటి తీసేస్తే దుప్పటి. ఒక్క రోజులో నీరంతా పోయింది, శుభ్రం అయిపోయింది. 41 రోజులు ఉండిపోయింది. ఎన్ని కష్టాలు పడదైంది. గుడ్డలు ఉన్నాయి ఎడక చాలా పేదవాడు పాపం. డబ్బులు పోయినాయి. కష్టాలు పడాలా. ఆ పసిబిడ్డకు పాపం జీవితాంతం ఎంత ఇబ్బంది మాట రాకుండా ఉంటే. అదే కాదు ఇంకెన్నో వస్తాయి. మీరు ఆమె వదిలిపెట్టుకోండి నా మాటిని. ఆమెకేమి ఇబ్బంది లేదు, ఆమె ఇబ్బంది ఉంటే నాకు చెప్పమనండి, నేను సాల్వ్ చేస్తానండి. అదే సమయం ఈ వీడియో పడిపోయాడు సార్ ఇక్కడ రోడ్డు మీద. వెళ్ళి మా ఇంటి దగ్గర ఫోన్ చేయమంటే చేశాను సార్. వాళ్ళ ఆఫీస్ అంట చేశాము. మళ్ళీ మా ఇంటి దగ్గర చెప్పేసి రండి అంటున్నారు సార్. మా ఇంటి దగ్గరికి చెప్పేసి రండి. ఫోన్ చేసి చెప్పేది ఎందుకంటే మళ్ళా ఫోన్ చేసింది ఆఫీస్కి చేశారు సార్. ఆఫీస్ లో వాళ్ళని చెప్పమని చెప్పేసి అక్కడ మా ఊర్లో వాళ్ళకి చెప్పండి అని చెప్పాడు. మరి వాళ్ళు ఏమంటారో తెలియట్లేదు. ఉమ్మడి కొంటాను సార్. అది ఇదేదో రైల్వే ట్రాక్ ఉందండి సార్. ఇక్కడ కొండాయిపాలెం గేట్ అంట, అక్కడ దాటితే ఏదో ఉందండి సార్. కానీ అతను ఏంటంటే ఫోన్ చేసి వాళ్ళు మీకు నొప్పులా అంటే మనం అడిగితే బాగానే 45 కాదు 50 కూడా ఉంటాయి అనుకో. బాగా నడిచే వయసే. పడ్డాడు, ఎందుకు పడ్డాడు అంటే భోజనానికి వస్తున్నాడంట సార్. ఆటోలో వస్తుంటే నిద్రపోయాడంట. నిద్రపోతే పడిపోయాడు. పడిపోతే ఆటోలో నుంచి పడిపోయాడు. ఇది పడిపోతే ఆటో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకో వేరే ఆటో వస్తుంది తీసుకొచ్చేసి హాస్పిటల్ ముందు పడేసేసాడు. ఆసుపత్రి అది ఇక్కడ చికిత్స అక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టారు. అతనేమో డాక్టర్ గారేమో ఒక ఇంజక్షన్ అయితే చేశారు ప్రస్తుతానికి నొప్పులు తగ్గడానికి. తను డాక్టర్ గారితో నేను మాట్లాడాను. తను చెప్పేది ఏంటంటే అవి అంటే బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే చేస్తే కానీ తెలియదు మనకి ఏం తెలియదు లోపల గేట్ ఎక్కడ అంటే ఆమె చెప్పింది సార్. ఆమె చెప్పాడు సార్. కాన్షియస్ లో ఉన్నాడా, మైకంలో ఉన్నాడా? కొండాయిపాలెం గేట్ అంటే ఎవరికి చూసాడా? నీకన్నీ తెలుసు, మన తెలుసు, నీ కొడుకు తెలుసు. ఇప్పుడు అతను అడిగిన రిక్వెస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎగ్జిక్యూట్ చేయాలా లేదా? ఇప్పుడు కొండాయిపాలెం గేట్ తెలిసి ఉండాలి ముందు. అక్కడి నుంచి మ్యాప్ గీసి ఇవ్వాలడు. ఇదిగో ఇట్ట పోతే మా ఇల్లు వస్తుంది అని. కొండాయిపాలెం గేట్ అంటే కొండాయిపాలెం గేట్ తెలియకుండా ఎవరిని అడగతాం కొండాయిపాలెం గేట్ అని? అదే కొండాయిపాలెం గేట్. ఉమ్మడి గుంట అనేది అంటున్నాడు సార్. ఉమ్మడి గుంట ఊరు కాదు అది. కొండాయిపాలెం గేట్ యువతలండి ఏరియా అంటే ఉమ్మడి గుంట ఇమ్మడి గుంట రకరకాల. శ్రీకాకుళం నుంచి వచ్చాడంట అక్కడ శ్రీకాకుళం వస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు ప్రస్తుతానికి వేరే పని మీద.
ఏడాడు ఉంటున్నాడు అదే వార్డెన్ గా చేస్తున్నాడు సార్ ఇక్కడ. వార్డునా ఎక్కడో చేస్తూ ఉన్నాడండి సార్. వార్డెన్. భోజనానికి ఇక్కడికి వచ్చాడంట. ఎక్కడ ఏమో అరే ఎక్కడ చేస్తాడని కనుక్కోకుండా ఆయన బెరిగిచ్చినవే. ఎక్కడ చేస్తున్నాడు మొన్న నా కొడుక నీ ఆఫీస్ ఆడరా అని అడగబడ్డా. ఏమన్నా చేస్తున్నాడు నన్ను ఎత్తుకొని పోతా. వాళ్ళ ఇంటి వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చాడా? ఇంటి వాళ్ళకి లేదు. ఇంటి వాళ్ళకి ఫోన్ లేదు సార్. వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి నా దాంట్లో చేశాడు. నువ్వు వారి సంగతి